ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే అసిడిటీ ఆర్ యాసిడ్ రిఫ్లక్స్ ఉన్న వాళ్ళలో ఆహార పరంగా ఎలాంటి నియమాలు పాటించాలి. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అనుపమ. నేను రెనోవా హాస్పిటల్ కొంపల్లిలో కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ని. సో సివియర్ అసిడిటీ కానీ గ్యాస్ ప్రాబ్లం కానీ యాసిడ్ రిఫ్లక్స్ ఉన్న వాళ్ళు సహజంగా బయట ఫుడ్ని అవాయిడ్ చేస్తే మంచిది. ఎస్పెషల్లీ బాగా వేపుడు పదార్థాలు, ఆయిలీ ఫుడ్స్, యాజ్ వెల్ as బాగా కారాలు కానీ పులుపు పదార్థాలు కానీ అవాయిడ్ చేయాలి. అండ్ ఎస్పెషల్లీ టీ, కాఫీ కన్జంప్షన్ కూడా ఈ అసిడిటీని, యాసిడ్ రిఫ్లక్స్ని ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. సో వాటిని కూడా అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ దాంతో పాటుగా చాక్లెట్స్ లేదా కూల్ డ్రింక్స్ లేదా సోడాస్, ఎక్కువ కార్బోనేటెడ్ డ్రింక్స్, ఇవన్నీ కూడా అసిడిటీ, యాసిడ్ రిఫ్లక్స్ ని ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట. సో ఇది తినే ఆహారం అనే కాదు, ఇది తినే ఆహారంలో ఎక్కువగా ధాన్యాలు కానీ, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్స్ ని బాగా ఇంక్లూడ్ చేసుకొని తినాల్సిన అవసరం ఉంటుంది. ఏం తింటున్నాం అన్నదే కాకుండా ఎలా తింటున్నాం అన్నది కూడా ఇంపార్టెంట్. వీళ్ళు ఒకేసారిగా ఎక్కువ అమౌంట్ లో ఫుడ్ తీసుకోకుండా డివైడెడ్ మీల్స్, అంటే కొద్దిగా కొంచెం గ్యాప్ లో ఎక్కువ నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకుంటే అసిడిటీ కానీ యాసిడ్ రిఫ్లెక్స్ కానీ కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. అదే కాకుండా టైంకి తినడం కూడా చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది సహజంగా మనం వింటూ ఉంటాము, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడము, లంచ్ స్కిప్ చేయడము అలా చేస్తూ ఉంటారు, వర్క్ వల్ల కానీ ఇంకేదైనా విషయం వల్ల కానీ. సో అలా చేయకుండా ఎక్కువగా ఫుడ్ ని లైక్ డివైడెడ్ మీల్స్ లో ఆన్ టైం తీసుకుంటూ ఉంటే వీళ్ళకి అసిడిటీ కానీ రిఫ్లెక్స్ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే నైట్ డిన్నర్ ని ఎర్లీగా బై 7 or సంథింగ్ ఫినిష్ చేసేసుకొని తినడానికి అండ్ నిద్రపోవడానికి మధ్యలో అట్లీస్ట్ 1 hour గ్యాప్ ఉంటే బెటర్ గా ఉంటుంది. అండ్ ఇంకా బెటర్, మరీ ఎక్కువ అసిడిటీ ఉన్న వాళ్ళు, అంటే ఎస్పెషల్లీ పడుకోగానే పైకి తన్నినట్టు అనిపిస్తుంది అలానే వాళ్ళు తిన్నాక ఒక 1/2 hour అన్న వాకింగ్ అలా చేసి దాని తర్వాత పడుకుంటే బెటర్ గా ఉంటుంది. అండ్ ఎక్కువగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ టైంకి వ్యాయామాలు అది కూడా రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. వర్క్ పరంగా కూడా కొంచెం స్ట్రెస్ లెవెల్స్, అదర్ థింగ్స్ కంట్రోల్ చేసుకుంటే వాళ్ళకి అసిడిటీ అన్నది ఇలాంటి చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తోటి వాళ్ళకి కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి చిన్న జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే మనము అసిడిటీ నుంచి కొంచెం ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. స్టే హ్యాపీ అండ్ స్టే హెల్తీ.